హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీ అందరితో. అలాగే ఇందులో చిన్న డిఐవే కూడా చూపిస్తానండి మీకు. బయటను చూసారా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో, వర్షం పడుతూ కొంచెంగా చాలా బాగుంది కదా. వ్యూ అయితే ఒక్కసారి చూడండి. ఇగో బాబునైతే ఇప్పుడు నేనైతే రెడీ చేస్తున్నానండి. పాపని ఆల్రెడీ అమ్మ అయితే రెడీ చేసేసింది. నాకు వీడొక్కడిని రెడీ చేసుకోవడంతోనే సరిపోతుంది. ఎందుకంటే వీడు అటు ఇటు దూకి పరిగెత్తి ఇచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి వీడిని రెడీ చేయడమే నాకు పెద్ద గగనంగా ఉంటుంది. అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తానండి. పాప అయితే బ్రెడ్ అండ్ జామ్ అడిగింది అండ్ బాబుకి అయితే చాకోస్ అయితే పెట్టేశాను అండి. వీళ్ళైతే ఇప్పుడు టిఫిన్ అయితే తినేస్తున్నారు. ఇగో పాప బాబు. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళి దింపేయాలి. ఇంక తీసుకెళ్ళి రెడీ అయితే అయిపోయారు. బాయ్ సమత, బాయ్ సృజన్. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి దింపేసి వచ్చాం కదా, ఇంక ఇప్పుడైతే ప్రశాంతంగా కాఫీ అనేది తాగొచ్చు మనం. సో ఇప్పుడైతే కాఫీ అనేది తాగేద్దాం. పిల్లల్ని స్కూల్ నుంచి దింపి వచ్చిన తర్వాత అయితే మనకు ప్రశాంతంగా ఉంటుంది. సో మనం అయితే ముందు కాఫీ అయితే ఎంజాయ్ చేస్తూ తాగేద్దాం. ఎందుకంటే ఈ చల్లని క్లైమేట్కి వేడిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా. మీ అందరూ కూడా కాఫీలు తాగారా? టిఫిన్ అయ్యాయా మీవి కూడా? నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే ఇల్లు అయితే క్లీన్ చేసేసుకోవాలి. వీళ్ళు ఉన్నంతసేపు అయితే మొత్తం చెత్త చేసి వెళ్ళిపోయారు. ముందుగా అయితే దివాన్ సెట్ మార్చేస్తానండి. ఇది కొంచెం బాగాలేదు. పిల్లలు ఏవో తింటూ ఉంటారు కదా, వాటన్నిటిని వీటి మీద అయితే పోసారు. కూడా శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చాయి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఇంకా దులుపుళ్ళు ఇవన్నీ కూడా అయిపోయాయండి. జస్ట్ ఇంకేంటంటే కొంచెం బట్టలు అవన్నీ కర్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఇవాళ ఉతికేసుకుంటే రేపే కదా ఫస్ట్ శుక్రవారం. మీ అందరూ కూడా పూజ చేసుకుంటున్నారా? మేమైతే వరలక్ష్మీ వ్రతం రోజే చేస్తామండి పూజ అనేది. సో ఇవాళ అయితే ఇగో ఈ క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టుకుంటే దివాన్ సెట్ అయితే వేసేసాను ఇప్పుడే. ఇంకా ఈ కర్టెన్స్ అవన్నీ తీసి ఇల్లంతా చూసారు కదా ఎంత చండాలం చేసేసారో పిల్లలు. ఇప్పుడు ఇవన్నీ అయితే క్లీనింగ్ చేసుకోవాలి. స్పీడ్గా తుడిచేసుకున్నాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. ఇల్లంతా తుడవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మాపింగ్ పెట్టేసుకుందాం. ఎందుకంటే రేపు ఫస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటే రేపు పూజ అనేది ఈజీగా మనం చేసేసుకోవచ్చు. టైం ఎక్కువ పట్టదు. ఇదిగోండి ఇప్పుడైతే ఈ షింక్లో ఉన్న బౌల్స్ అన్నీ క్లీన్ చేసేస్తాను. ఇది అయిపోతే ఒక పెద్ద పని అయిపోయినట్లుగా మనకి. మీలో ఎంతమందికి గిన్నెలు తోమడం అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి మొత్తం గిన్నెలన్నీ తోమేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఫేస్ అనేది చూసారు కదా ఎంత డల్గా అయితే తయారైందో. సో దీనికైతే నా దగ్గర ఉన్న ఒక రెమెడీ అండి పచ్చిపాలండి. కొంచెం ఈ పచ్చిపాలను తీసుకుని జస్ట్ ఫేస్ మీద అలాగ అప్లై చేసుకుని ఒక 5 minutes ఆగి ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, చాలా గ్లోయిగా ఉంటుంది. పాలు అయితే తీసుకుని జస్ట్ ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఒక 5 minutes మసాజ్ అనేది చేసుకోవాలండి ఫేస్కి. చేసుకున్నాక దీన్ని ఇలా వదిలేయాలి. ఒక 5 minutes అయితే దీన్ని ఆగనివ్వాలండి. ఇప్పుడు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఫేస్ అనేది చూసారు కదా ఎంత డల్గా అయితే తయారైందో. సో దీనికైతే నా దగ్గర ఉన్న ఒక రెమెడీ అండి పచ్చిపాలండి. కొంచెం ఈ పచ్చిపాలను తీసుకుని జస్ట్ ఫేస్ మీద అలాగ అప్లై చేసుకుని ఒక 5 minutes ఆగి ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాం అనుకోండి, చాలా గ్లోయిగా ఉంటుంది. ఇంట్లో ఉన్నాం కదా మనకెందుకులే అనుకుంటే మన స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది కదండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి చేసేవారు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటారో మనం కూడా ఇంట్లో ఉన్న వర్క్ అంతా చేస్తాం కాబట్టి ఇంటికి వచ్చేసరికి మనం కూడా అంతే ఫ్రెష్గా కనిపిస్తే బాగుంటుంది కదా. చూసారు కదండి ఇప్పుడైతే స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయింది. సో ఇదేంటంటే మనకి ఒక రోజులోనే గ్లో అనేది వచ్చేయాలంటే అవ్వదండి. ఏ పని చేసినా మనకు కొంచెం టైం అనేది పడుతుంది. దానివల్ల ఏంటంటే ఇది పోల్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల అబ్జర్వ్ అయ్యి సో మనకి గ్లో అనేది కొన్ని డేస్ తర్వాత అనేది కనిపిస్తుంది. అదేంటి అక్క ఇప్పుడే చేసావు కదా వెంటనే గ్లో అనేది వచ్చేయాలంటే కుదరదండి. ఇది కొన్ని డేస్ డే బై డే మన డే రొటీన్లో అనేది మనం తీసుకున్నట్లుగా అయితే కొన్ని డేస్కి గ్లో అనేది వస్తుందండి. కెమికల్స్ అవన్నీ యూజ్ చేసి వాడే పౌడర్స్ అవన్నీ వాడటం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, బయటకైతే గ్లో అనేది కనిపిస్తుందండి. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవడం వల్ల మనకేంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, ఎప్పుడు కూడా గ్లోయిగా కూడా ఉంటుందండి స్కిన్. ఓకేనండి ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ అనేది చేసేసుకుంటాను. ఇంకా ఆయిల్ అయితే తీసుకుని జస్ట్ ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా మనం ఒక 5 minutes మసాజ్ అనేది చేసుకోవాలండి ఫేస్కి.
నేను ఇలా వదిలేయాలి. ఒక 5 minutes అయితే దీన్ని ఆరనివ్వాలండి. చూసారు కదండి, ఇప్పుడైతే స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయింది. సో ఇదేంటంటే మనకి ఒక రోజులోనే గ్లో అనేది వచ్చేయాలంటే అవ్వదండి. ఏ పని చేసినా మనకు కొంచెం టైం అనేది పడుతుంది. దానివల్ల ఏంటంటే ఇది పోల్స్ అనేవి ఓపెన్ అయ్యి లోపల అబ్జర్వ్ అయ్యి సో మనకి గ్లో అనేది కొన్ని డేస్ తర్వాత అనేది కనిపిస్తుంది. అదేంటక్క ఇప్పుడే చేసావు కదా వెంటనే గ్లో అనేది వచ్చేయాలంటే కుదరదండి. ఇది కొన్ని డేస్ డే బై డే మన డే రొటీన్లో అనేది మనం తీసుకున్నట్లుగా అయితే కొన్ని డేస్కి గ్లో అనేది వస్తుందండి. కెమికల్స్ అవన్నీ యూజ్ చేసి వాడే పౌడర్స్ అవన్నీ వాడటం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, బయటకైతే గ్లో అనేది కనిపిస్తుందండి. సో ఇలాంటి హోమ్ రెమెడీస్ తీసుకోవడం వల్ల మనకేంటంటే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు, ఎప్పుడూ కూడా గ్లోయిగా కూడా ఉంటుందండి స్కిన్. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ అనేది చేసేసుకుంటాను. ఇంకా చూసారు కదా ఫేస్ వాష్ అనేది చేసేసుకున్నాండి. చూసారు కదా కొంచెం గ్లో అయితే కనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే నేను ఇది ఇప్పటి నుంచి చేసింది కదండి, నేను కూడా చాలా డేస్ నుంచి అయితే ట్రై చేయడం అనేది జరిగింది దీన్ని. సో నేను కూడా ఇంకా కొన్ని డేస్ యూజ్ అనేది చెయ్యాలి. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. సో దీపం కూడా పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంక టిఫిన్ తినేసి పిల్లలకి బాక్స్ అనేది కట్టాలి. ఇదిగోండి దీపం కూడా పెట్టేసుకున్నాను, అయిపోయింది పని. నేనైతే టిఫిన్ తినేస్తున్నాను, పూరి కూర. పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే తీసుకెళ్తున్నాను. ఇప్పుడైతే పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు. సో వాళ్ళ కోసమని ఏదైనా హెల్తీగా స్నాక్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. హెల్తీ అంటే మనం పెట్టేవన్నీ జంక్ ఫుడ్సే. సో కాబట్టి అందులోనైనా కొంచెం మన ఇంట్లో చేసుకుంటే వాళ్ళకి తినే దీనికి మనం కూడా సాటిస్ఫై అవుతాం, అలాగే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారని నేనైతే ఇప్పుడు ఈ రెసిపీ చూపిస్తున్నాను అండి. ఏం లేదండి, జస్ట్ తవా పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. పిజ్జా తయారు చేయడానికి కావాల్సినవండి, నా దగ్గర అయితే స్వీట్ కార్న్ ఉంది. సో అదైతే ఒలిచేసుకున్నాను. ఇంకా దీంట్లోకి చీజ్ ఉంది, బ్రెడ్ ఉంది. జస్ట్ ఏంటంటే క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్ అయితే తీసుకున్నానండి నేను. సో ఇప్పుడు మనం ప్రాసెస్లో తినడం అయితే బాగా హీట్ అవుతుంది కదండి. ఇందాక మీకు చెప్పిన ఇంగ్రీడియంట్స్లో ఒకటైతే మిస్ అయిందండి. అదేంటంటే నా దగ్గర అయితే బటర్ ఉంది. దీని మీద బటర్ అనేది వేసుకోవచ్చు, లేదా అంటే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెనం బటర్ అనేది వేసేసాను. బటర్ని అలాగా మెల్ట్ చేయాలండి, బాగా మెల్ట్ అవ్వాలి బటర్ అనేది. దీని మీద స్ప్రెడ్ చేసేసుకుంటే బాగా మెల్ట్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత దీని మీద మనం 2 బ్రెడ్ స్లైసెస్ అనేవి పెట్టేసుకోవాలండి. మనం పెట్టుకున్న తర్వాత దీని మీద అయితే ఫస్ట్ మనం చీజ్ అనేది అప్లై చేద్దాం. ముందు ఒక లేయర్ ఆఫ్ చీజ్ అనేది ఇలా అప్లై చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ జస్ట్ కొంచెం కొంచెం ఇలాగా వేసేద్దాం. మరీ ఎక్కువేం వేయట్లేదండి, పిల్లలు ఈ రకంగానైనా వెజిటేబుల్స్ అనేవి తింటారు కదా, అందుకని చెప్పి ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. దీని మీదే కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీని మీద చీజ్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోతుంది. అండ్ అట్ ద రైట్ టైం మనకి టైం తక్కువ పడుతుంది అండ్ పిల్లలకి కూడా హెల్తీగా ఉంటుంది. బయట నుంచి మనం పిజ్జాస్ అవన్నీ తెచ్చి అస్తమాటికి పెట్టాలంటే అవ్వదు కదండి. సో అందుకని ఇలాగైతే ట్రై చేయండి. దీన్ని అయితే మనం కొంచెం సేపు మూత అయితే పెట్టుకుందాం. సరే కదండి, కొంచెంగా చీజ్ అయితే మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది ఇప్పుడిప్పుడే. కానీ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఇది ఏంటంటే మనం ఈ చీజ్ కన్నా మనకి షాప్స్లో క్యూబ్స్ దీంట్లో దొరుకుతాయండి. ఆ టైప్ చీజ్ అయితే మనకి వెంటనే మెల్ట్ అవుతుందండి. ఓకేనండి, ఇప్పుడు ఇదైతే బాగానే మెల్ట్ అయ్యింది. సో ఇంకా దీన్ని ఇప్పుడైతే మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అయితే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు మా పాపకైతే ఇచ్చేద్దాం వస్తున్నది.
చెప్పాను కదండి మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చిందని. సో బ్యాక్గ్రౌండ్లో అయితే టీవీ వాయిస్ అనేది వస్తుంది, అందుకనే నేనైతే వాయిస్ ఇస్తున్నానండి. ఎలా ఉంది? ఓకే, బాగుందా? అందుకే హెల్తీగా మమ్మీ చేస్తూ ఉంటుంది. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరికొన్ని వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నా యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీ ఛానల్లో వస్తాయండి.